ఈరోజు మనం ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చెప్పాలి. వన్ మినిట్ అండి. ఓకే, రికార్డింగ్ ఆన్ చేశారు కదా? చూడండి, ఈరోజు మనం ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దాం. ఓకేనా? నేను చాట్ బాక్స్ లో ఇమేజెస్ పోస్ట్ చేస్తాను 1 by 1, మీరు కాపీ చేయండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. ఓకే, చూడండి, ఫారిన్ కరెన్సీ పోస్టింగ్. మీనింగ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్. ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? When we posted any type of document other than local currency, that is called foreign currency posting. మనం యాక్చువల్గా ఒక డాక్యుమెంట్ ఎంట్రీని పోస్ట్ చేసే టైంలో ఏం చేస్తాము? లోకల్ కరెన్సీని తీసుకుంటాం, అంటే ఐఎన్ఆర్ తీసుకుంటాం. FB50లోకి వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం? లోకల్ కరెన్సీని తీసుకుంటాం, ఐఎన్ఆర్ అంటారు దాన్ని. అలా కాకుండా అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్, అంటే లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ అనమాట. అంటే అంటే మన లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఏదైతే తీసుకుంటున్న అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తామో దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. when we posted any type of document other than local currency, గుర్తుపెట్టుకోండి. అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? మనం ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు లోకల్ గా కాకుండా వేరే కంట్రీకి సంబంధించినటువంటి కరెన్సీ ఏదైతే ఉపయోగించి మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తామో దాన్ని ఏమంటారంటే ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ అంటారండి. ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే లోకల్ గా కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయండి, SAP లాగిన్ చేయండి. FB50కి వెళ్ళండి. FB50. సో FB50లో ఏముంది? ఐఎన్ఆర్ ఉంది, కరెన్సీ. చూడండి, దీన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ అంటారు. ఇది కాకుండా మీరు వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఏదైనా ఉపయోగించి, అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే ఏంటి? ఐఎన్ఆర్ కాకుండా వేరే కరెన్సీ ఏదైనా ఉపయోగించి మీరు డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే ఐఎన్ఆర్ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీని ఉపయోగిస్తాం, దాన్ని ఏమంటారంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటారు. క్లియర్ కదా? వెళ్ళండి. సో అదర్ దాన్ లోకల్ కరెన్సీ ఇమేజ్ ఓపెన్ చేయండి. మనం చదువుతున్నాం కదా MS వర్డ్ ఫార్మాట్. చూడండి, మీనింగ్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. వెన్ వీ పోస్టెడ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. GL పోస్టింగ్ అవ్వచ్చు, వెండర్ ఇన్వాయిస్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఉపయోగించి ఎంట్రీ పోస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. క్లియర్ కదా ఎంతవరకు? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, చెప్పాలి మీరు. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే when we posted any type of document other than local currency, that is called foreign currency posting అని చెప్తారు. ఓకే, ఇమేజ్ ఇంకోటి ఓపెన్ చేయండి. అలాగే ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారు. చూడండి, ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారు. ఈ డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది?
when we post any document, it will be reflected 3 types of the currencies. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, పోస్ట్ చేసినప్పుడు 3 types of the currencies రిఫ్లెక్ట్ అవుతుందంట. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఇలా 3 types of the currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అనేది. సో ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే ఏంటి, గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి, లోకల్ కరెన్సీ అంటే ఏంటో కూడా తెలియాలి మీకు. when we post any document, it will be reflected 3 types of currencies: transactional currency, local currency, group currency. సో ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి చూద్దాం. చూడండి, ట్రాన్సాక్షన్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వి హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్ కరెన్సీ. అంటే మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఏ కరెన్సీని అయితే చూస్ చేసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నారు. ఇలా పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే మీరు తీసుకుంటారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వి హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే ఒక డాక్యుమెంట్ ని మీరు పోస్ట్ చేసేటప్పుడు ఏ కరెన్సీని అయితే ఉపయోగిస్తారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. FB50కి వెళ్ళండి ఒకసారి. అక్కడేమో INR ఉంది. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఏ కరెన్సీని ఉపయోగిస్తున్నారు? INR ఉపయోగిస్తే అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అలాగే USD ఉపయోగించారు, అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. చైనీస్ డాలర్ ఉపయోగించారు, అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. కెనడియన్ డాలర్ ఉపయోగించారు, అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? 1 minute. Okay, so transactional currency అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో ఏ కరెన్సీని అయితే ఉపయోగిస్తారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ట్రాన్సాక్షన్ చేసే టైంలో INR ట్రాన్సాక్షనల్ కరెన్సీ, మీరు INR ఉపయోగిస్తే అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. USD ఉపయోగిస్తే అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. కెనడియన్ డాలర్ ఉపయోగిస్తే అదే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. ఓకేనా? అర్థమైందా ఇది పాయింట్? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే ఉపయోగిస్తారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఫారెన్ కరెన్సీ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. మీరు రెగ్యులర్ గా ఏం వాడతారు? INR వాడతారు ప్రతిసారి. మీ కంపెనీ ఇండియాలో ఉందనుకోండి, లోకల్ కరెన్సీ INR అవుతుంది. అది కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఉపయోగిస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. మన కంపెనీ కూడా కరెన్సీ ఏంటి? INR. ట్రాన్సాక్షనల్ కరెన్సీ కూడా INR. దీన్ని ఏమంటారంటే లోకల్ కరెన్సీ అంటారు. INR అనేది లోకల్ కరెన్సీ. ఇక్కడ INR కాకుండా వేరే కంట్రీకి సంబంధించి ఉపయోగించారు, దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. అలాగే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఇంకోటి ఏం చెప్పొచ్చు? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వి హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఇప్పుడు ఏ కరెన్సీ అయితే ఉపయోగిస్తారో దాన్ని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. కానీ INR కాకుండా ఫారెన్ కి సంబంధించిన వేరే కరెన్సీ ఉపయోగిస్తే దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. INR కాకుండా వేరేది ఉపయోగిస్తే. క్లియర్ కదా? అర్థమైందా ఎంతవరకు? అర్థమైందా లేదా? క్లియర్ సార్. అర్థమైందా నవీన్? క్లియర్. రైట్. కింద ఈ ఆప్షన్స్ యూజ్ చేస్తే అర్థమవుతుంది. మీకు అర్థమైందా లేదా? ఉన్నాయి కదా?
అది వీటిని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. ఓకే, నెక్స్ట్ లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఉంటుంది. కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఒకటే. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. లోకల్ కరెన్సీ అంటే ఏంటి? వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఏటీ కోడ్ లో చేసాము మనము OX02 వెళ్ళండి. కంపెనీ కోడ్ ఎక్కడ క్రియేట్ చేసాము? OX02 లో క్రియేట్ చేసాం. వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ INR ఇచ్చాం. దీన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ అంటారు. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. అలాగే అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా, అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో INR ఇచ్చాం, అది కాకుండా వేరే కరెన్సీని ఉపయోగించి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసి దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అంటే INR లోకల్ కరెన్సీ, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో INR కాకుండా వేరేది ఉపయోగించాం, దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ట్రాన్సాక్షన్ కరెన్సీ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే ఉపయోగిస్తారో అవన్నీ కూడా ట్రాన్సాక్షన్ కరెన్సీసే. ఓకే, నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. ఇంకోటి ఉంది, గ్రూప్ కరెన్సీ ఉంటుంది. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. గ్రూప్ కరెన్సీ ఓపెన్ చేయండి. గ్రూప్ కరెన్సీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు గ్రూప్ కరెన్సీ అనేది. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ అన్నమాట. గ్రూప్ కరెన్సీ ఎవరు వాడతారు? రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. మనం కాదు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రూప్ కరెన్సీని ఉపయోగిస్తారు. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? గ్రూప్ కరెన్సీ వీఆర్ యూజింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ఉన్నాయి. ఏంటవి? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది 3 టైప్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సెకండ్ వన్ లోకల్ కరెన్సీ. వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, దట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? గ్రూప్ కరెన్సీ వీఆర్ యూజింగ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. క్లియర్ కదా? ఇలా 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో. ఓకే, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ కాకుండా అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసిన కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఉపయోగించి మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అలాగే ఇంకోటి కూడా చూద్దాం. సో ఈ గ్రూప్ కరెన్సీ ఎక్కడ ఉంటుంది? SCC4 వెళ్ళండి. SCC4 /n SCC4 SCC4 డబల్ C ఫర్ SCC4 అలా కాదు, ఈ అవసరం లేదు. C4 అగైన్ C. వినండి, SCC4 చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి. SCC4 మళ్ళీ రాంగ్ టైప్ చేశారు. క్యాపిటల్ వాడండి, అర్థమవుతుంది, క్లారిటీ ఉంటుంది. మన క్లయింట్ ఏంటి? GL 800 అని చూడండి. 800 అంటే ఏంటి? ట్రయల్ వెర్షన్ అర్థం. 800 అనేది ట్రయల్ వెర్షన్. సో USD ఉంది. దీన్ని ఏమంటారు? గ్రూప్ కరెన్సీ. మనకి గ్రూప్ కరెన్సీ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. గ్రూప్ కరెన్సీ చూపించండి. USD చూపించండి, ఎక్కడ ఉంది? అదో USD. దీన్ని గ్రూప్ కరెన్సీ అంటారు. SCC4 ట్రాన్సాక్షన్ కోడ్ లో గ్రూప్ కరెన్సీ ఉంటుంది. ఈ గ్రూప్ కరెన్సీని ఉపయోగించి ఏం చేస్తాము?
జిఎల్స్ ని మన గ్రూప్ కరెన్సీ ఉపయోగించేసి రిపోర్టింగ్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి జిఎల్స్ అనేవి క్రియేట్ చేయడానికి, రిపోర్టింగ్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఉపయోగపడతారు అనమాట. దీన్ని గ్రూప్ కరెన్సీ అంటారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఒక డాక్యుమెంట్ అనేది. అలాగే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అదర్ దాన్ లోకల్ కరెన్సీని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఓకేనా? అలాగే మీకు ఇంకొక ఇమేజ్ కూడా ఫార్వర్డ్ చేస్తా చూడండి. చాట్ బాక్స్ లో ఇంకొక ఇమేజ్ చూడండి. ఇవన్నీ చదవాలండి, ఇంటర్వ్యూ బేస్డ్ ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని కూడా. చూడండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది కొంచెం డెప్త్ గా వెళ్ళండి. ఎక్స్చేంజ్ రేట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ టూ టైప్స్ ఆఫ్ కరెన్సీస్. యాక్చువల్గా ఎక్స్చేంజ్ రేట్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంది, అలాగే అదే వాల్యూ. ఎగ్జాంపుల్, ఎక్స్చేంజ్ రేట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పని చేస్తాను, మనం ఫస్ట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసేసి తర్వాత ఎక్స్చేంజ్ రేట్ డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా ఉంటుంది, ఇప్పుడే వద్దు. ఓకే, ఫస్ట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కాన్ఫిగరేషన్స్ చెప్తాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేస్తాను. ఇంతవరకు క్లియర్ కదా? క్లియరా కదా? క్లియర్ సార్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఫోన్ చేసి అడగచ్చు, నన్ను ఎప్పుడైనా అడగచ్చండి, మీ ఇష్టం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు. ఇమేజ్ లోడ్ అవ్వట్లేదు ఇంటి ఇక్కడ, అది కాదు, నేను కూడా పోస్ట్ చేస్తాను చూడండి చాట్ బాక్స్లో, అవి కాపీ చేయండి. చూడండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ చాలా ఈజీగా ఉంటాయి చూడండి. యాక్చువల్గా ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేవి కన్సల్టెంట్ చేస్తాడు, మీకు సంబంధం లేదు. బట్ మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే కాన్ఫిగరేషన్ చేయాలి కాబట్టి చేయిస్తాను మీతోటి. ఓకేనా? ఇక్కడ ఏమైతే నేను కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్తున్నానో అవన్నీ కూడా కన్సల్టెంట్ చేస్తాడు, మీకు సంబంధం ఉండదు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కాన్ఫిగరేషన్స్ అనేవి కన్సల్టెంట్ చేస్తాడు, మీరు చేయరు. బట్ ఇవి చేస్తేనే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయగలం కాబట్టి అవి కూడా చెప్తున్నాను మీకు. వెళ్ళండి, ఫస్ట్ ఏముంది? చెక్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్, OB07 వెళ్ళండి. OB07 నివెంట్రీకి వెళ్ళండి. ఓ పని చేయండి, మీరు పొజిషన్కి వెళ్ళని చెప్తాను, పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి M తీసుకోండి. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అంటారు. M అనేది తీసుకోవాలి, స్టాండర్డ్ అనమాట. రియల్ టైంలో కూడా MA స్టాండర్డ్. తర్వాత P కూడా ఉంటుంది. P అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. సో M అనేది తీసుకోవాలి, లేదంటే P, లేదంటే B కూడా ఉంటుంది. ఇంకోటి పొజిషన్కి వెళ్ళి B తీసుకోండి. B ఫర్ బాంబే. బాకలండి. సేమ్ టీ కోడ్ ఇవ్వాలి. రీసెంట్ గా యూజ్ చేసిన టీ కోడ్స్ ఎలా చూస్తాము? డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తుంది OB07. పొజిషన్కి వెళ్ళి B తీసుకోండి. B ఫర్ బాంబే, B చెప్పాను నేను. క్యాపిటల్ ఇచ్చి B అంటే ఏంటి? B అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ BK సెల్లింగ్ రేట్, అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్ అంటారు. ఓకే, బ్యాంక్ సెల్లింగ్ రేట్ అంటారు. బట్ మనం ఏం చేద్దామంటే తీసుకుందాము, M తీసుకుందాం. M అంటే ఏంటి? స్టాండర్డ్ అని అర్థం. ఓకేనా? పొజిషన్కి వెళ్ళి M చూపించండి. M ఉంది, ఇది స్టాండర్డ్, మనం ఏం చేంజెస్ చేయట్లేదు, స్టాండర్డ్ గా ఉంటుంది సిస్టంలో. ఇది కన్సల్టెంట్ చూసుకుంటారు, మీకు సంబంధం లేదు. బట్ M అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్ ఏమో చూడండి. డిఫైన్ ట్రాన్సాక్షన్ రేషియోస్ ఫర్ ది కరెన్సీ ట్రాన్సాక్షన్, OBBS సెకండ్ వన్. OBBS వెళ్ళండి. ఫస్ట్ M తీసుకుంటున్నాము, ఇక్కడ OBBSకి వెళ్తున్నాం. ఎందువల్ల? రేషియోస్ ని కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. OBBS ఎస్ అనండి, ఎస్. నివెంట్రీకి వెళ్ళండి.
ఇక్కడ ఎం అనుకున్నాం కదా, ఎం తీసుకోండి. ఎం ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. ఎం చూపించాను కదా మీకు, ఎం ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర యుఎస్డి టు ఐఎన్ఆర్ ఇవ్వండి. యుఎస్డి ఇవ్వండి ఫస్ట్. 2 దగ్గర ఐఎన్ఆర్. వ్యాలిడేట్ ఫ్రమ్, ఈరోజు డేట్ ఇవ్వండి. వ్యాలిడ్ ఫ్రమ్ రేషియో 1:1 మెథడాలజీ అంటారు దీన్ని. 1 ఇవ్వని చెప్తాను. ఇస్తూ ఉంది, తర్వాత 1 ఇస్తున్నాం. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. అలాగే అంటే ఏంటి? నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. యుఎస్డి అంటే నాన్ లోకల్ కరెన్సీ. చూపించండి ఎక్కడ ఉంది యుఎస్డి, ఎక్కడ ఇచ్చారు మీరు? అదిగో యుఎస్డి నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. అంటే మీనింగ్ ఏంటి? ఒక యుఎస్ డాలర్ మన ఇండియన్ కరెన్సీలో ఎంత వాల్యూ ఉందనేది మనకు డిఫైన్ చేస్తాం. ఓకేనా? సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. కంప్లీటెడ్. 1:1 మెథడాలజీ మనం తీసుకున్నాం. తర్వాత ఎక్స్చేంజ్ రేట్స్ ఇవ్వాలి. ఎక్స్చేంజ్ రేట్ OB08 /n OB08. OB08 ఇవన్నీ కూడా కన్సల్టెంటే చేస్తారు, మీకు సంబంధం లేదు. మీ వెంట్రీకి వెళ్ళండి. ఎం తీసుకోండి. ఎం ఫ్రమ్ వాల్యూ దగ్గర ఈరోజు డేట్ ఇవ్వండి. వ్యాలిడ్ ఫ్రమ్. నెక్స్ట్ ఫ్రమ్ అని చూడండి. నెక్స్ట్ ఇంకో చోట ఫ్రమ్ అని చూడండి. అక్కడ యుఎస్డి ఇవ్వండి. యుఎస్డి అంటే యునైటెడ్ డాలర్ ఇస్తున్నాం. తర్వాత కొటేషన్ ఎంత కోట్ చేస్తున్నారు? 76 రూపీస్. ఎగ్జాంపుల్ 76 ఇవ్వండి. 2 దగ్గర ఐఎన్ఆర్ కదా, ఐఎన్ఆర్ ఇవ్వండి. ఐఎన్ఆర్ ఇచ్చాం. ఇలా మీరు ఎన్ని కరెన్సీస్ కావాలంటే అని తీసుకోవచ్చు. ఇక్కడ యుఎస్డి టు ఐఎన్ఆర్ ఇచ్చాం. జపాన్ డాలర్ టు ఐఎన్ఆర్ ఇవ్వచ్చు. కెనడియన్ డాలర్ టు ఐఎన్ఆర్ ఇవ్వచ్చు. సింగపూర్ డాలర్ టు ఐఎన్ఆర్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా కన్సల్టెంట్ చూసుకుంటారు, మీకు సంబంధం లేదు. ఓకే, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఇది 1:1 మెథడాలజీ అంటారు. 1 యాడ్ అయింది చూసారా? యుఎస్డికి లెఫ్ట్ సైడ్ 1 రేషియో 1 యాడ్ అయిందా? ఐఎన్ఆర్ తర్వాత కూడా 1 రేషియో యాడ్ అయింది. దీన్ని ఏమంటారు? 1:1 మెథడాలజీ అంటారు. ఇదంతా ఎవరు చూస్తారు? కన్సల్టెంట్ చూసుకుంటారు. యాక్చువల్గా ఎబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాడండి. దాన్ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ వాల్యూస్ ఏమైనా చేంజెస్ వస్తుంటే కనుక మీరు ఏం చేయాలి? కన్సల్టెంట్ కానీ లేదంటే కన్సల్టెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఎబాపర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. వాల్యూస్ మిస్టేక్స్ ఏమైనా వస్తుంటే కనుక మీరు చెక్ చేసుకుని ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? మీ కన్సల్టెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, 1:1 మెథడాలజీ ప్రకారం 76 రూపీస్ తీసుకున్నాం ఒక ఇండియన్ డాలర్కి. సారీ, ఇండియన్ రూపీస్ అంటే యుఎస్ డాలర్స్ ఎన్ని? 76 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎం ఇచ్చుకున్నాం కదా. ఈ ఎంని ఏం చేయాలి? యాక్చువల్గా OBA7కి వెళ్ళండి. OBA7 /n OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఇది కూడా కన్సల్టెంట్ వర్కే. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ లో చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి. అక్కడ అకౌంట్ టైప్ అలౌడ్, అసెట్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. పైన అవన్నీ సెలెక్ట్ చేసి లేవు, ఎవరు మార్చేశారు. కింద నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి. నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్. తర్వాత చూడండి ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్. రైట్ సైడ్ చూడు. ఇక్కడ ఎం కదా మనం అనుకున్నాము, మనం ఎం తీసుకున్నాం, గుర్తుందా? ఇంతకు ముందు ఆ ఎం ఇవ్వాలి. సేవ్ చేయండి, సేవ్ చేయండి, ఎంట్రీ పోస్ట్ చేయండి, సేవ్ చేసేయండి, కంటిన్యూ. సో మనం కన్సల్టెంట్ వర్క్ అంతా చేసాం. ఇప్పటివరకు జరిగిందంతా కూడా కన్సల్టెంట్ వర్కే. మరి మనం ఎలా ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? కన్సల్టెంట్ అయిపోయింది, ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తాడు. ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేద్దాం. FB వెళ్ళండి, FB50 డేట్ ఇవ్వండి. చూడండి మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం అంటే ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ తీసుకోవాలి. ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది, ఐఎన్ఆర్ మారుస్తున్నాం. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి మీనింగ్? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. యుఎస్డి ఇవ్వండి.
కింద రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. $1000 ఇస్తున్నాను నేను. డెబిట్ చేయండి. $1000 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ చేయండి. ఎంటర్. సిమ్యులేట్ చేస్తాడు డైరెక్ట్గా. బ్యాక్ అని చెప్తాను. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారు కదా, ఎంటర్ ఇచ్చారా? ఓకే, లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. లోకల్ కరెన్సీ కూడా నాన్ లోకల్ కరెన్సీ కూడా కనిపిస్తుంది. అది అడ్జస్ట్ చేయండి కొంచెం. ఇంకా చేయండి. అది చూసారా, 76 రూపీస్ వచ్చిందా? $1000 ఎక్కడ ఉంది చూపించండి. ఇక్కడ $1000 అనేది యూఎస్డి కరెన్సీ. మన కరెన్సీలో ఎన్ని రూపాయలు వస్తుంది? 76 రూపీస్. మనం రేషియో చేసాం, దాని ప్రకారం వచ్చిందా రాలేదా? వచ్చిందా? ఎస్ ఆర్ నో? దాని ప్రకారమే వచ్చింది. ఓకేనా? 76 రూపీస్ కదా మనం కాన్ఫిగరేషన్ చేసింది. 1:1 రేషియో తీసుకున్నాం. సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. పోస్ట్ యూఎస్డి అని చూసారు ఇక్కడ. యూఎస్డి డాలర్ చూడదు, యూఎస్డి. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ అని చూడండి. డిస్ప్లే చేయండి. డిస్ప్లే ఇక్కడ $1000 ఉంది. యూఎస్డి చూడండి. యూఎస్డి కరెన్సీలో ఎంత ఉంది? $1000 ఉంది. మన ఇండియన్ కరెన్సీలో 76 రూపీస్ రావాలి. పైన డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. డిస్ప్లే కరెన్సీ చేంజ్ అయిందా? 76,000 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి. 76 రూపీస్ ఇండియన్ రూపీస్ లో. ఫారెన్ కరెన్సీలో $1000. డిస్ప్లే కరెన్సీ పైన మళ్ళీ క్లిక్ చేయండి. చూసారా? ఇలా చేయాలి. దీన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. అర్థమైందా లేదా? ఎంతవరకు అర్థమైందా? నవీన్, శివరాజ్ గారు అందరికి ఓకే అర్థమైందా? దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఏమీ లేదండి, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఎలా చేయాలో ఒక ఎండ్ యూజర్ గా మీరు నేర్చుకున్నారు. తర్వాత ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూలో ఇవన్నీ అడుగుతారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ తెలుసు మీకు ఎలా చేయాలో. పైన ఏమి ఇచ్చాను అవన్నీ చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? పైకి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? ఇంకా పైకి వెళ్ళండి. ఇది కాదు, ఇంకా పైకి వెళ్ళండి. చూసారా? ఇవన్నీ చదువుకోవాలి మీరు. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? వాట్ ఈజ్ మీన్ బై transactional currency? Transactional currency means at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. ఇవన్నీ మీరు చదువుకో, అంతే, ఇంకేం లేదు. క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అర్థమైందా లేదా? ఓకే సార్. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారండి. రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఒక 2 minutes వెయిట్ చేయండి. వేరే టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం.